ఇప్పుడు ఎవరైనా వచ్చి పీరియాడిక్ డ్రామా చెప్తే మీరు బాగా ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే అక్కడ చేయడానికి బోలెడంత స్కోప్ దొరుకుద్ది. యాహ్! కానీ ఎవరైనా వచ్చి ఒక సింపుల్ లవ్ స్టోరీ ఒక అమ్మాయి, అబ్బాయి కలుసుకొని ఒక లవ్ చేసుకున్నారు. ఇలాంటి సింపుల్ లవ్ స్టోరీ చెప్తే హ్మ్. ఇందులో ఆర్ట్ చేయడానికి ఏముంది అన్న ఏమన్నా క్వెషన్ ఏమైనా రైజ్ అవుతుంటదా? అంటే అదే చెప్తున్నానండి. అండర్‌స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. వర్క్ సినిమా ప్రాజెక్ట్ కేపబిలిటీస్‌ని బట్టి ఉంటది. ఒక పెద్ద సినిమాకి ఎక్కువ లోడ్ వర్క్ ఉంటది. ఎక్కువ రోజులు షూట్ చేస్తాం. చిన్న సినిమాకి తక్కువ రోజులు వర్క్ చేస్తాం. తక్కువ షూట్ చేస్తాం. సో, ఇట్స్ ద సేమ్. పిండి కొద్ది రొట్టెలాగా దాని ఎఫర్ట్ దానికుంటది. దీని ఎఫర్ట్ దీనికుంటది. బట్ మీరు చెప్పిన అండర్‌స్టాండింగ్ ఐ గెట్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. దీనికి సెట్లేస్తాము. దానికి సెటిలేయం కదా! ఎక్సైటింగ్ మ్యాటర్ ఏంటని. ఎనీ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ ఈస్ నెవర్ ఎక్సైటెడ్ అబౌట్ ఓన్లీ బిల్డింగ్ సెట్స్. ఓవరాల్ మూవీ డిజైను, మూవీలో మనం ఇప్పుడు 'ఆంధ్ర కింగ్' తాలూకు చేశాం. దాంట్లో ఎక్సైటింగ్ మ్యాటర్ ఏంటి అంటే ఒక ఊరు సైక్లోన్‌లో కొట్టుకెళ్ళిపోవటం అనేది కూడా చిన్న ఫ్యాక్టర్ ఏం గాదు. అండ్ ఒక మూడ్‌ని సెట్ చేయడం అనేది ఏ సినిమాకైనా ఇంపార్టెంట్ అండి. దీనికున్న లయబిలిటీస్‌ని బట్టి దీనికి రూ. 100 ఖర్చు పెడతాం. దానికున్న లయబిలిటీని బట్టి ఒక రూ. 10 ఎలా చేస్తామనేది. ఫ్రాంక్లీ స్పీకింగ్ స్మాల్ ఫిల్మ్‌కే ఎక్కువ ఎఫర్ట్ బడ్జెట్స్ వైస్. ఎందుకు అక్కడ బడ్జెట్ ఉండదు. కానీ మనం క్రియేట్ చేయాలి. అలాంటి సిట్యుయేషన్‌లో స్ట్రెస్ ఎక్కువ గానీ, జనరల్‌గా పెద్ద సినిమాలకి ఆ స్ట్రెస్సు ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఆ స్ట్రెస్ ఉంటది కాబట్టి సెటిలేయము. అవును. అలా. 'ఆంధ్ర కింగ్' తాలూకాకి ఎక్కువ కష్టపడినట్టున్నారు. ఎందుకంటే అక్కడ ఫ్లడ్ ఒకటుంది. ఆ అవునండి. సెటప్ ఉంది. అంటే ప్రతి తర్వాత సినిమాకి ఏదో ఔట్‌డోర్‌లో ఒకటుంటది. ఒక థియేటర్ ఒకటి అవును. సెటప్ ఒకటి అవును. చేశారు. అవును. దానికోసం బాగా ఎక్కువ కష్టపడినట్టున్నారు. అంటే ఏం లేదు. సేమ్ ఎవ్రీథింగ్ అగైన్ బిలీవబిలిటీ. ఇప్పుడు ఆడియన్స్‌ని బిలీవబిలిటీ చేయటమే సినిమా. నువ్వు ఒక జోన్‌కి తీసుకెళ్ళి, లేదా ఒక ప్రపంచానికి పట్టుకెళ్ళి. స్టోరీ వైస్ చెప్పేదొకటుంటది. విజువల్‌గా చెప్పేదుంటది. సో, ఎప్పుడైనా ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ ఆల్ అబౌట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఆ విజువల్ ఎలా కనిపించాలి అనేది హౌ డీఓపీ విల్ డీల్ ఇట్. సో, ఇట్స్ ఎ క్యుములేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో, ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఇట్స్ ఎవ్రీ టెక్నీషియన్స్ ఎఫర్ట్. అండ్ అల్టిమేట్‌లీ స్క్రిప్ట్. లైక్ 70% మార్క్స్ స్క్రిప్ట్ ఉంటే మిగతా 10 మార్కులు మిగతా టెక్నీషియన్ జాబ్ ఉంటది.